హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిస్టా బ్లాగ్. ఈరోజు నేనైతే బీరకాయ పెసరపప్పు కర్రీ చేసి చూపిస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అందరూ అయితే చాలామంది బీరకాయ కర్రీ అయితే చాలా రకాలుగా ఉంటారు. బీరకాయ టమాటా, బీరకాయ పెసరపప్పు నానబెట్టి చేస్తారు. అన్నీ ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తారు. నేనైతే బీరకాయ పెసరపప్పు కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేస్తానో చూసేద్దాము. ముందైతే బీరకాయ పైన ఉన్న పొట్టు మొత్తం నీట్గా పీల్ తీసేసుకోవాలి. అలా తీసుకునే బీరకాయలను అయితే నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని అవి గిట్ట బాగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనమైతే ఒక చిన్న కప్పు వరకు అయితే పెసరపప్పు అయితే నానబెట్టేసుకోవాలి. నేను ఒక చిన్న కప్పు వరకు అయితే పెసరపప్పు ఫస్ట్ కుక్కర్లో వేయించుకుంటున్నాను. వేయించుకోవడం వల్ల పప్పుకున్న పచ్చిదనం అనేది పోయి టేస్ట్ బాగా అనిపిస్తుందని చెప్పేసి నా ఉద్దేశము. కొంచెం లైట్గా పెసరపప్పును అయితే వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ఒక 2-3 టైమ్స్ అయితే కడుక్కొని నానబెట్టేసుకోవాలి పక్కన. తర్వాత మళ్ళీ అదే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు గిట్ట వేసేసుకోవాలి. అవి కొంచెం కాలిన తర్వాత అందులోకి మనమైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు గిట్ట వేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గిట్ట కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు గిట్ట వేసేసుకోవాలి. ఈ బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా జొన్న రొట్టెలకైనా సూపర్ టేస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఇందులోకి మనమైతే మళ్ళీ బీరకాయ ముక్కలను అయితే వేసేసుకుందాము. బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి బాగా. అలా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే కొంచెం మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గినాక ఇందులోకి అయితే కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెం మూత పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం అయితే మగ్గాయి చూడండి. ఇలా మగ్గిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారము, మన రుచికి సరిపడా సాల్టు అవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మగ్గించుకోవాలి ఒక 1-2 మినిట్స్. సాల్టు అలాగే కారము ఇవి వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మనమైతే ఇవన్నిటిని అయితే కలిపేసుకుందాము. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనమైతే టమాటా ముక్కలను అయితే వేసేసుకుందాము. టమాటా ముక్కలను గిట్ట వేసుకున్న తర్వాత ఇవి కలిపేసుకుందాం ఒకసారి అయితే. ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్ అలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి మనం ముందుగానే కరిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టేసుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పుని గిట్ట ఇందులో వేసేసుకోవాలి. పెసరపప్పుని ఇందులో వేసేసుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఉడకాలి కాబట్టి మనమైతే ఒక పెద్ద గ్లాస్ వరకు అయితే నీళ్ళు వేసుకుందాము. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడు, ఆ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను.
ఆ గ్లాసుతోనైతే వాటర్ వేసేసుకొని ఒక 1-2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసేసుకుందాము. ఒక పెద్ద కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు మనమైతే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుందాము. అప్పుడు బీరకాయ ముక్కలు పప్పు గిట్ట బాగా ఉడికిపోతుంది. కర్రీ గిట్ట దగ్గరికి అయిపోతుంది. బీరకాయ పప్పు కర్రీ. సాల్ట్ నాకు కొంచెం సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం యాడ్ చేశాను సాల్ట్. నిజం చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరంగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే విజిల్ మూత పెట్టేసుకున్న తర్వాత 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే క్యాప్ ఓపెన్ చేస్తే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ మనం ఇందులో అయితే కొత్తిమీర వేసుకోవాలనుకుంటే వేసుకొని వేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలకైనా తింటే ఎంతో టేస్టీగా అయిన బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. ఓకే మరి బాయ్.